ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో వేడి నీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు 1 కప్పు వరకు తీసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేసి అది కరిగేంత వరకు బాగా కలుపుకోండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్, ఇన్స్టంట్ ఈస్ట్ అంటారు కదా, ఈ ఈస్ట్ను వేసుకొని మంచిగా మిక్స్ చేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఇది ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. 15 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఈస్ట్ అనేది ఎంత మంచిగా ఫర్మెంట్ అయ్యిందో, మంచిగా పొంగుతుంది అన్నమాట. అలా ఈస్ట్ అయితే ఫర్మెంట్ అవుతుంది. ఈ 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ మైదా వేసుకోండి. ఇందులో మైదా వేసుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఆ ఈస్ట్ అనేది మొత్తం పిండికి బాగా పట్టాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే పడతాయి అన్నమాట. ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ పడతాయి. ఆ వాటర్ వేసి మంచిగా పిండికి అంతా బాగా తడుపుకొని ఇలా చూడండి, నేను వీడియోలో చూపించినట్టు ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత మనకు కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా మర్దన చేయాలి. ఒక 5-10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ వరకు బాగా పిండిని మర్దన చేసిన తర్వాత బౌల్కి ఆయిల్ వేసి ఈ పిండి పెట్టేసి మూత పెట్టేసి ఒక 45 మినిట్స్ టు 1 అవర్ అయితే పక్కన పెట్టాలి. ఈ 1 అవర్ తర్వాత చూడండి మనకి పిండి అనేది మంచిగా పొంగుతుంది అన్నమాట. చాలా ఎత్తుగా వచ్చేస్తుంది మనకి, మంచిగా పొంగుతుంది. పొంగిన తర్వాత అప్పుడు దీన్ని మనం మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇలా దేనిపైన పెట్టేసుకొని బాగా ఇంకొక 5 మినిట్స్ అయితే మంచిగా పిండిని మర్దన చేసుకోండి. తర్వాత ఇలా మీకు ఎన్ని పార్ట్స్, మీరు పిజ్జా ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో అంత సైజులో ఇలా 3 పార్ట్స్ లాగా వచ్చింది. నాకైతే 3 పిజ్జాస్ చేసుకోవచ్చు అనమాట నేను చెప్పిన క్వాంటిటీతో చేస్తే. ఇలా 3 పార్ట్స్గా చేసేసుకొని 2 పార్ట్స్ అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక 1 పార్ట్ని అయితే ఇలా తీసుకొని పొడిపిండి వేసుకొని ఇలా చపాతీలాగా, మరీ సన్నగా కాదండి, కొంచెం మందం ఉండాలి. 1 ఇంచు, 1/2 ఇంచు కంటే ఎక్కువే ఉండాలి. అంత మందము ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలా మనం మొత్తం దీన్ని గుచ్చుకోవాలన్నమాట. లేకపోతే మనము ఇది పొంగుతుంది అనమాట బ్రెడ్ లాగా. అందుకని పొంగకుండా ఉండడం కోసం అలా ఫోర్క్ స్పూన్తో గుచ్చుకోండి. తర్వాత దీన్ని మీరు స్టవ్ పైన అయినా ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. లేదు అంటే నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెడుతున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 4 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. చూసారా మనకి పిజ్జా బేస్ అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఈ పిజ్జా బేస్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా పిజ్జా బేస్ అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇంకా పిజ్జా చేసి చూపిస్తాను మీకు. ఇది పిజ్జా సాస్ అన్నమాట. ఈ పిజ్జా సాస్ అయితే ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే మయోనైజ్ వేసుకోవాలన్నమాట. అలా ఇక్కడే దీనిపైనే మయోనైజ్ వేసుకున్నాక టమాటా కెచప్, ఇది టమాటా కెచప్ కూడా వేసుకొని 3 కలిసేలాగా ఫస్ట్ కొద్దిగా కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం పిజ్జా మొత్తం అప్లై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. అంతా సైడ్స్కి, కార్నర్స్కి మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఫుల్గా చీజ్ వేసుకోవాలండి. చాలా చీజ్ వేసుకోండి, మీకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చీజ్ వల్లనే మనకి టేస్ట్ అనేది మంచిగా నచ్చుతుంది. పిల్లలకి చీజ్ పెడితే కూడా కొంచెం లావుగా అవ్వడం అలా అవుతారనమాట. తర్వాత దీనిపైన క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆలివ్స్, ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసేసుకొని దానిపైన మళ్ళీ చీజ్ వేసుకోండి. చీజ్ వేసుకొని దీన్ని మనము స్టవ్ పైన అయినా ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవచ్చు. లేదంటే నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో అయితే మళ్ళీ 160 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఒక 4 మినిట్స్ టు 5 మినిట్స్ వరకు అయితే పెడుతున్నాను. యాక్చువల్గా అయితే మనం ఆల్రెడీ పిజ్జాని 4 మినిట్స్ ముందే బేక్ చేసాం కాబట్టి ఇంకొక 5 మినిట్స్ పెడితే చాలండి. చూడండి మనకి పిజ్జా అనేది ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇంట్లోనే ఈజీగా పిజ్జా తయారు చేసేసుకోవచ్చు. బయటికి తీసిన తర్వాత దీనిపైన ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకుంటే మనకి పిజ్జానే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో బయట వేలకు వేలు పెట్టి వందలకు వందలు పెట్టి కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా కొంచెం టైం తీసుకొని చేస్తే ఈజీగా అయిపోతుంది. మనకు ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకొని తినేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.